ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నేటి దినాన మరి ప్రార్థనా కోరిక నిమిత్తమై మా మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రియ సహోదరులు డేవిడ్ షారోన్ ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. Dear believers, thank you for giving this opportunity to share the word with you tonight. రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే దాని కొరకై నాకు అనుగ్రహించబడినటువంటి ఒక అవకాశం బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. I thank the Lord because it is a great privilege to open His word and share what God has put on our hearts and share with each other. దేవుడు మా హృదయాల్లో పెట్టినటువంటి ఆ యొక్క భారాన్ని దేవుని యొక్క వాక్యం తెరిచి ఒకరితో ఒకరు పంచుకోవడం అనేది గొప్ప ఆధిక్యత కనుక దేవునికి కూడా వందనస్తులై ఉంటున్నాం. We gathered here today to spend some time in prayer and putting our petitions before the Lord. మనము మన యొక్క విన్నపాలు ప్రభు యొక్క సన్నిధిలో ఉంచే నిమిత్తమై మనం ఈ రకంగా సమావేశమయ్యాం. So talking about prayer, before we start, I think it is very apt for us to actually begin with a word of prayer. మరి ఆరంభించుకుంటూ ప్రార్థించి మనం ఆరంభిస్తే సరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన ఆరంభిద్దాం. Let's bow our heads for a brief time of prayer. మనం తలలు వంచి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. Dear loving Father, gracious God, మా ప్రేమ కలిగిన కృప కలిగిన మా పరలోక తండ్రి, thank you and praise you for this opportunity that you've given us to come together as your children to your throne of grace. మీ పిల్లలంగా మీ కృపా సింహాసనం దగ్గరికి ప్రార్థించే నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We thank you for the surpassing riches and the blessings that you have showered upon us through your Son Jesus Christ. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీ అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు మా మీద కుమరించినటువంటి విధానానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. One of such surpassing riches of grace is to come and call you Abba Father. ప్రభువా నాయన, మరి ప్రియ తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఐశ్వర్యంలో ఒకటి ఏంటంటే ప్రభువా మీ సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆ గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందులకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. As a glorious heavenly Father, we come to you with our petitions, so prepare our hearts so that our meditation and prayer may be acceptable unto you. మా మహిమగలిగిన పరలోకపు తండ్రి, మరి మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు అంగీకారంగా ఉండులాగన మీ యొక్క వాక్యం ద్వారా మా హృదయం సిద్ధపరచమని అడుగుతూ ఉంటున్నాం. We pray that you hide me behind the cross and help us all to hear your voice tonight. రాత్రి సమయంలో నన్ను మిసిలు చాట మరుగుపరిచి ఈ వాక్యమును మేము వినగలుగున్నట్టు మా అందరికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పెడుతున్నాము మా తండ్రి. Amen. Amen. All right, so tonight we are going to spend some time in the book of Ephesians chapter 1 verses 15 to 19. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 19 వరకు మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. I'm going to read in English and Brother Solomon will read in Telugu after me. మొదట్లో ఇంగ్లీష్ లో చదవబడుతుంది, తర్వాత తెలుగులో నేను చదువుతాను. Ephesians chapter 1 verse 15. For this reason, I too, having heard of the faith in the Lord Jesus which exists among you, and your love for all the saints, do not cease giving thanks for you, while making mention of you in my prayers, that the God of our Lord Jesus Christ, the Father of glory, may give you a spirit of wisdom and of revelation in the knowledge of Him. I pray that the eyes of your heart may be enlightened, so that you will know what is the hope of His calling, what are the riches of the glory of His inheritance in the saints, and what is the surpassing greatness of His power towards us who believe. These are in accordance with the working of strength of His might. నేను చదువుతానండి 15 నుంచి 19 వరకు.
దయచేసి మీ బైబిల్లో గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వర్యం ఎటుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించమని యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యటిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తనను తెలుసుకుని మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. This is a very wordy portion, too many words in there. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే చాలా పదాలు కలిగి ఉన్నటువంటి వాక్య భాగంగా ఇది ఉంటుంది. The words are also not so very easy to understand in terms of the language itself. మరి చూసినట్లయితే అక్కడ వాడబడినటువంటి పదజాలాన్ని మనం గమనించినట్లయితే అర్థం చేసుకునేదానికి అంత సులభమైనటువంటి పదాలేం కాదవి. So we'll just break it down and see what Paul is praying about and where his heart is. మరి వాటిని చిన్న చిన్నవిగా చేసుకొని మనము పౌలు వేటి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Here Paul is praying for the Ephesians. He has a prayer for the Ephesian church. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. Ephesians is a church where Paul has ministered some time ago. కొంతకాలం క్రితం ఈ యొక్క ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసినటువంటి ప్రదేశంగా ఆ ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. And there are many things that he has experienced there, and he has continued with his ministry and moved on from Ephesians, and now he's writing a letter to them. అనేకమైనటువంటి విషయాలు ఎఫెసీ సంఘంలో ఆయన చూశాడు. ఇప్పుడు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అయితే వారి గురించి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. And in this letter he puts in a couple of prayers for the Ephesian church that he has on his heart. తన హృదయం మీద ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని ఎఫెసీ విశ్వాసుల గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Prayer is a critical part of a Christian life. ఈ యొక్క ప్రార్థన అనేది విశ్వాస యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా ఉంది. Whether a person is Christian or not, every person in this world prays at some point regarding something in their lifetime. వారు క్రైస్తవులైనా కాకపోయినా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక సన్నివేశంలో ప్రార్థించక తప్పదు. And prayer is something that gives people a sense of connection with God or with a supernatural power. మరి ప్రార్థన అనేది దేవునితో అనుసంధానమైనటువంటి అనుభూతిని లేకపోతే ఆ యొక్క మరి ఆ యొక్క సూపర్ న్యాచురల్ పవర్ తోటి అనుసంధానమైనటువంటి పరిస్థితిని అది తెలియజేస్తుంది. When you look around you where people pray in various countries and various religions, వేరు వేరు మతాల్లో వేరు వేరు దేశాల్లో ప్రజలు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మనం చూస్తే you also will find some people pray to keep God away from them. కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే దేవా నువ్వు నాకు దూరంగా ఉండని కూడా ప్రార్థన చేస్తారు. They do specific rituals and specific prayers so that somebody may not hurt them, and they want to keep them away from themselves. కొంతమంది దేవుళ్ళు మాకు దూరంగా ఉంటేనే మాకు మంచిది అని అయ్యా నా జోలికి రాకు అన్నట్టుగా కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. Prayer is an important part of every single believer. కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా ఈ యొక్క ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాము. Not only that, prayer is important for a church life. ఈ యొక్క సంఘ జీవితానికి కూడా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. So we are going to look at a few aspects of prayer life of Paul as we look into Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తుండగా పౌలు యొక్క ప్రార్థనలో ఉన్న కొన్ని విషయాలు మనం గమనిద్దాం. In this few words divide into two major sections.
ఈ యొక్క వచనాలని రెండు ప్రధానమైనటువంటి భాగాలుగా మనం విభజిద్దాం. First part deals with how to pray. మొట్టమొదటిది ఎట్లా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం చూస్తాం. And then second part deals with what to pray for. రెండవది గమనించినట్లయితే దేని కొరకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని చూస్తాం. And the goal tonight is that these words would prepare our hearts as we bring our petitions to the Lord this evening. వీటి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం వింటుండగా మనం చేసే ప్రార్థనలు దాన్ని ఆధారంగా చేసుకొని ఉండాలని సిద్ధపరచబడాలని కోరుతున్నాం. Firstly, let's look at verse 16. మొట్టమొదటిగా 16వ వచనాన్ని మనం చూద్దాం. Now, the way the words are put in English versus Telugu, they could be here and there, but I'll mention the key phrase and we can hang on to that. మరి తెలుగులో వచనాలు, ఇంగ్లీష్లో వచనాలు ఇటువంటి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని నేను చెప్తాము. ఆ పదాన్ని పట్టుకొని మనం ముందుకు వెళదాం. First of all, in verse 16, he says, he's praying, he do not cease, is what he says. Do not cease. ఆయన ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా మానక అంటున్నాడు. So what this tells us is that we should pray. When we should pray without ceasing. You should pray always. ఇది మనకేం తెలియజేస్తుందంటే మానక ప్రార్థన చేయాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేస్తుంది. We might have heard this phrase a lot as you know, you turn the Bible week after week as you prepare for prayer. ఈ విషయాలని మీరు ఈ మాటను పదే పదే విని ఉండొచ్చు. వారం వెంబడి వారము మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్ చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని గమనించి ఉండొచ్చు. See, Jesus also emphasized on this point when he taught his disciples. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకు ప్రార్థన గురించి నేర్పించినటువంటి సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన చెప్పాడు. Out of the many things he taught, this is one of the main things that he wanted to teach his disciples. ఆయన బోధించినటువంటి అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో ఈ విషయం కూడా ఒక విషయంగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. Please turn with me to Luke's Gospel, chapter 11. దయచేసి లూకా సువార్త 11వ అధ్యాయం వైపు మీరు మీ బైబిల్ తిప్పవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. Beginning from verse 5, I will read all the way up to verse 13. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతాను. Then he said to them, suppose one of you has a friend and goes to him at midnight and says to him, friend, lend me 3 loaves, for a friend of mine has come to me from a journey, and I have nothing to set before him. And from inside he answers and says, do not bother me, the door has already been shut, and my children and I are in bed. I cannot get up and give you anything. I tell you, even though he will not get up and give him anything because he is his friend, yet because of his persistence, he will get up and give him as much as he needs. So I say to you, ask and it will be given to you. Seek and you will find. Knock and it will be opened to you. For everyone who asks receives, he who seeks finds, and to him who knocks it will be opened. Now suppose one of you fathers is asked by his son for a fish. He will not give him a snake instead of fish, will he? Or if he asks for an egg, he will not give him a scorpion, will he? If you then, being evil, know how to give good gifts to your children, how much more will your heavenly Father give the Holy Spirit or good things to those who ask him? మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేచి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్తున్నాను. అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్తున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే
చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును అనెను. See here, the emphasis that Jesus is making is on persistence. That friend came and he kept on knocking and asking for what he wanted. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి విషయం యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, నొక్కి చెప్తున్నటువంటి మాట, మరి మాటి మాటికి అడగండి, మాటి మాటికి అడగండి, విసుకక ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. And he's also giving in that examples, he's saying, you being evil, if you want to give good gifts to your children, how much more our Heavenly Father is concerned and gives us good things when we ask him. మరొక విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉంటే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా అని చెప్తున్నాడు. So he's not only talking about how we need to pray, he's also talking about the heart of a father, of our Heavenly Father, when we come to him to pray. కాబట్టి ప్రభువుని ప్రార్థించడానికి వచ్చినప్పుడు పరలోకపు తండ్రి యొక్క హృదయం ఎట్లా ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. So from our part, we should not cease to pray. కనుక మన వైపు నుంచి మనము ప్రార్థన చేయడం మానేయకూడదు. And in Romans chapter 1 verse 9, Paul also says that I unceasingly mention you in my prayers. మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 1:9 కూడా చూస్తే ఆయన నేను ఎడతెగకుండా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. So this is a common theme that and a very important thing that we need to learn from these scriptures. కాబట్టి లేఖనాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దీన్ని చూస్తూ ఉన్నాం. So first of all, how to pray? First thing, do not cease. Pray without ceasing. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. In Ephesians 1:16, the portion we read, the second thing he talks about is giving thanks for you. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నది 16వ వచనంలోనే ఏమంటున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. So when we come to pray, కనుక మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు giving thanks to God, being thankful and grateful to what he has done is an essential part of our prayer. ప్రభు మనకు చేసినటువంటి మేలును బట్టి ఆయన్ని వందనాలు చెప్పటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ప్రార్థనలో భాగంగా ఉంటుంది. In Philippians chapter 1 verse 3, Apostle Paul repeatedly uses this as a part of his prayer to thank God for what he has done. Philippians chapter 1 verse 3. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1:3 కూడా మరి మనము చూసినట్లయితే మరి ఆయన కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా ఆయన అంటూ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లాను ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. All the time, whenever I remember you, I give thanks to the Lord. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లాను ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. And also in 1 Thessalonians chapter 1 verse 2, also you see the same thought. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1:2 కూడా అదే రకమైనటువంటి తలంపును మనం చూస్తూ ఉంటున్నాం. He says there also that he remembers them in prayer and giving thanks to God always for you. అక్కడ కూడా ఏమంటున్నాడంటే, మా ప్రార్థనలను మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. So this is the second aspect we are seeing as to how to pray. First one is pray without ceasing, and second one is to give thanks as we pray. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఎట్లా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ఎడతెగక ప్రార్థన చేయాలి, రెండవది ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత చెల్లించాలి అని చెప్తున్నాడు. There are many things that we can be thankful about to God. అనేకమైనటువంటి విషయాల్లో మనం ఆయనకు వందనస్తులై ఉండొచ్చు. But in these letters, as Paul writes, he is specifically thanking God for the spiritual house or the fellowship that God has given to him in those churches. ఆ సంఘాల్లో దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి
ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఇంటిలో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాడు. So as we come as a church to pray, we got to remember that every single person is bought by God, and God has done great good and great blessings He has shown on all of us. And as we come together, we have to worship and thank the Lord for each other and for His work. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు, వెలికి రక్షించుకున్నాడు. సో ఆ కారణం చేత మనం సమాజంగా కలిసి వచ్చినప్పుడు ఒకరిని బట్టి ఒకరము, తర్వాత దేవుని బట్టి కూడా, దేవుడు చేసిన మేలును బట్టి కూడా మనము కలిసి ఆయన్ని స్తుతించాల్సిన వారుగా ఉంటున్నాం. Now let's look at the third aspect of it. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. He says, making mention of you in my prayers in verse 16. 16వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ గురించి చెప్తూ ఉన్నాను అని అంటున్నాడు. నేను Yes, he is specifically making a mention of them in his prayers. అంటే ఆ ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వారి గురించి ప్లాన్ చేస్తున్నాడని చూస్తున్నాం. He is specific about what he is asking about. కాబట్టి తాను ఏం అడుగుతున్నాడో ఆ విషయంలో ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. God wants us to be specific when we pray. కాబట్టి మనం కూడా నిర్దిష్టంగా ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. This you will see in Jesus' teaching when he taught the disciples. శిష్యులకు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన బోధనలో ఈ విషయాన్ని మనం చూస్తాం. For example, if you think about the scripture we read in Luke's Gospel chapter 11, in verse 5, he talks about this friend going and knocking the door and asking his friend, but he's very specific. He says, I need 3 loaves of bread. అక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే ఆ యొక్క స్నేహితుడు మరి అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే 3 రొట్టెలు అని అడుగుతున్నాడు. అంటే తన అవసరత విషయంలో ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు. So we have to be specific in our prayers when we come to our Heavenly Father. మన పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రార్థన విషయంలో మనం ఖచ్చితంగా చెప్పాల్సిన వారంగా ఉంటున్నాం. So we have seen briefly 3 things about how to pray. ఎట్లా ప్రార్థన చేయాలి అనే దానికి సంబంధించి 3 విషయాలు మనం చూసాం. The first one is pray without ceasing. మొట్టమొదటిది ఎడతెగక ప్రార్థన చేయండి. Do not give up. మరి ప్రార్థన చేయడం మానేయొద్దు. And second one is we have to give thanks to God as we pray. రెండోదిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది రెండోది. And thirdly, we have seen that we have to be specific about our needs as we pray. మూడవదిగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క అవసరతలు నిర్దిష్టంగా ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాల్సిన వారుగా ఉంటున్నాం. Now, after mentioning these things in Paul's prayer, he moves on to talk about what to pray for. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రార్థనలో ఈ 3 విషయాలు ప్రస్తావించిన తర్వాత దేని కొరకు ప్రార్థన చేయాలనేది ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. From verses 17 to verses 19, there's a lot there. We cannot dwell into every aspect of it, but from a prayer perspective, I want to bring in a few thoughts. మరి 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే చాలా గంభీరమైనటువంటి విషయాలు అక్కడ విస్తరించి మాట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ మనకి ప్రార్థనా కోణంలో నుంచి కొన్ని తలంపులు మాత్రం మనం పంచుకుందాం. See, in verse 17, he says that the God of our Lord Jesus Christ, the Father of glory, may give to you a spirit of wisdom and of revelation in the knowledge of Him. మనము చూసినట్లయితే ఇక్కడ ఏమని అంటుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల మిమ్ముని గురించి విజ్ఞాపనము చేయుచున్నాను. See, what is he praying for there? అక్కడ దేని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు? He is praying that they may have wisdom and revelation in the knowledge of Him. కాబట్టి ప్రభువును తెలుసుకొనుట యందు వారికి జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు కావాలని ప్రార్థన చేస్తున్నాడు.
Exactly. So that is what Paul is praying for these believers in Ephesians. ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆయన చేసినటువంటి ప్రార్థన అది. To know the Lord, we have to be in the scriptures. మరి ప్రభువుని ఎరగాలంటే మనము లేఖనాల్లో ఉండాలి. And the Spirit of God helps us and expounds the scriptures, illuminates the scripture for us, so we know more about the Lord. కాబట్టి వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు మరి మన మనోనేత్రములను వెలిగించి మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రభుని గురించినటువంటి సత్యాలను మనకు తెలియజేస్తారు. So who is this God that we are praying to? మనం ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నాం? We need to know who we are praying to. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అది మనం ఎరగాల్సిన వారుగా ఉంటున్నాం. Paul mentions two things in this verse. ఈ వచనంలో రెండు విషయాలు ఆయన చెబుతూ ఉన్నాడు. First of all, he says, God of our Lord Jesus Christ. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అనే చదువుతున్నాం. So he is God of our Lord Jesus Christ. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవుడు. We know that Jesus Christ is God. మనకి యేసు ప్రభు కూడా దేవుడు అని తెలుసు. He is one among the Trinity. ఆయన త్రిత్వంలో ఒకటిగా ఉంటున్నాడు. And he is equal to God. ఆయన దేవునితో సమానుడు. But we know when we talk about Jesus, we are talking about God in the form of flesh. మరి యేసు ప్రభు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన శరీర అనుసారుడు అని మాట్లాడుతున్నాం. He came in the form of flesh and he lived among us on this earth. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. So he gave up his state there in heaven and he came down to earth and humbled himself for us. ఆయన పరలోకంలో తన స్థానాన్ని విడిచిపెట్టి మన కొరకై తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. So while he was on earth, ఆయన భూలోకంలో ఉన్నప్పుడు the scripture says he is the exact representation of the invisible God. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్తుంది. And he is equal with God. దేవునితో సమానుడు అని చెప్తుంది. However, to give us an example, అయినప్పటికీ మనకు ఒక మాదిరి ఉంచే నిమిత్తమై he constantly spent time in prayer. ఆయన కూడా ఎడతెరిపి లేకుండా ప్రార్థనలో మరి గడిపినటువంటి వాడుగా ఉంటున్నాడు. We seldom see Jesus sleeping in the scriptures. లేఖనాల్లో ప్రభు నిద్రపోతున్నటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. I remember one instance where he was sleeping at the bottom of the boat while there was a storm. మరి ఆ యొక్క పడవలో వారు వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క పడవ అడుగు భాగమున పడుకున్నటువంటి సందర్భం ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది. We also see that he was a tired man too because of so many people coming to him all through the day. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన అంత అలసిపోయినటువంటి వాడుగా మనకు కనపడడు. And then he was a tired man at the end of the day sometimes. అయితే ఆ దినం అయ్యేటప్పటికి ఆయన అలసిపోయినటువంటి వాడుగానే ఉండేవాడు. But still he took time and spent with his father in prayer. అయినప్పటికీ ప్రార్థనలో తండ్రితో సమయాన్ని గడిపేవాడు. Scripture records Jesus praying a lot of times at different times in the day. మరి దినంలో అనేక పర్యాయములు చాలా సార్లు ఆయన ప్రార్థన చేసినట్టుగా లేఖనాల్లో రాయబడి ఉంది. He also prayed all through the night. రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. And who was he praying to? ఆయన ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? He was praying to his father. ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. That is why here Apostle Paul reminds Ephesians that is the God of Jesus Christ. అందుకనే ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. So when we come to pray, కాబట్టి మనం ప్రార్థన చేసేదానికి వచ్చినప్పుడు remember that we are praying to the same God whom Jesus was praying to. కాబట్టి యేసు ఎవరికి ప్రార్థన చేశారో అదే దేవునికి మనము ప్రార్థన చేస్తున్నామని కలిగి ఉండాలి. And if you read the Gospels, you will know the power of that Father. మరి ఆ సువార్తలు మనం చదివినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి ఎంతో మనకు అర్థమవుతుంది. And secondly, he mentions రెండవదిగా చెప్తున్నాడు ఏంటంటే he is the Father of glory.
మహిమా స్వరూపి అయిన తండ్రి అని చెప్తున్నాడు. First of all, he is God of our Lord Jesus Christ. మొదటిది యేసుక్రీస్తు యొక్క దేవుడు. And then secondly, he is the Father of glory. రెండోది మహిమా స్వరూపి తండ్రి. See, we look at some scriptures and Psalm chapter 29 verse 3. చూడండి, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఈ రకంగా చదువుతున్నాం. It says the God of glory thunders. అక్కడ మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు. The God of glory thunders. దేవుడు. And also you would see in Psalms 27 verse 7 also you would see the same thing. అది కీర్తన 27:7లో కూడా అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. You would see him as the God of glory. మహిమ కలిగినటువంటి దేవుడు అని అక్కడ చదువుతూ ఉన్నాం. In 1 Corinthians chapter 2 verse 8, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే here we are seeing the same thought again. అక్కడ కూడా అదే తలంపును మనం చూస్తూ ఉంటున్నాం. 1 chapter 2 verse 8. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వాళ్ళకి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి ప్రభువును సిలువ వేయక పోయుందురు. Here this is referred to Jesus Christ as the Lord of glory. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మహిమ కలిగినటువంటి దేవుడు అని చెప్పబడుతూ ఉంది. And we have here Paul is also saying is the Father of glory. మరి మహిమా స్వరూపి అయిన తండ్రి అని ఇక్కడ చెప్తున్నాడు పౌలు. The same Father of glory, he sent his son in the first time as a Lamb of God. మరి ఆ యొక్క మహిమ కలిగినటువంటి దేవుడు మొట్టమొదటిసారిగా తన కుమారుడిని దేవుని గొర్రెపిల్లగా పంపించాడు. Now we also read that he is going to come in power and in glory of the Father. ఇప్పుడు దేవుని యొక్క మహిమతో శక్తితో ఆయన రాబోతున్నాడని మనం చదువుతున్నాం. We read in Old Testament that Moses had a wonderful encounter with God on Mount Sinai. సీనాయి పర్వతం మీద మోషే దేవునితో ముఖాముఖి కలిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. There he met El Hakavod, which means the God of glory. అక్కడ కూడా చూస్తే ఎల్ హకబోత్ అంటే మహిమ కలిగినటువంటి దేవుడిని ఆయన కలుసుకున్నాడు. And when he met the Father of glory, కాబట్టి మహిమా స్వరూపి అయినటువంటి తండ్రిని ఆయన కలుసుకున్నప్పుడు Moses said, Lord, remain with us, remain with your people Israel. మోషే అన్నాడు, ప్రభువా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో నువ్వు నిలిచిండు అని అన్నాడు. And when God, after assuring Moses about it, మరి మోషేని ఆ విషయంలో నిశ్చయిత ఇచ్చిన తర్వాత then Moses boldly he's asking, now show me your glory. ఇప్పుడు మోషే అడుగుతున్నాడు ఎంతో ధైర్యంగా, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని అడుగుతున్నాడు. So we read in the book of Psalms earlier in chapter 29 that the God of glory thunders. మరి మహిమ కలిగినటువంటి దేవుడు ఉరుములా గర్జించాడని 29వ కీర్తనలో చదువుకున్నాం. So that was the first glimpse of Moses on Mount Sinai when he was about to give the 10 commandments. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ సందర్భంలో ఇవ్వక ముందు దేవుడు సీనాయి పర్వతానికి దిగి వచ్చినప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. You see, when you encounter God, when you get to know God more, your prayer changes. మరి మనం దేవుణ్ణి సంధించినప్పుడు ఆయన అధికంగా ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన మారిపోతుంది. See, Moses' prayer changed. మోషే యొక్క ప్రార్థన మార్చబడింది. Initially he was asking, Lord, stay with your people, stay with Israel. మొట్టమొదట్లో ప్రభువా నువ్వు ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు ఉండిపో అని అడిగాడు. And then his prayer changed. He says, Lord, now show me your glory. తర్వాత ఆయన ప్రార్థన మారిపోయింది, ప్రభువా నీ మహిమను నాకు కనపరచని ప్రార్థన చేస్తున్నాడు. So the more you know him, the more we can pray in a better way, fully understanding who we are praying to. కాబట్టి ఆయన ఎంత ఎక్కువగా మనం ఎరుగుతామో అవగాహన కలిగినటువంటి వారంగా మనం ఆయన ప్రార్థన చేయగలుగుతాం.
So that's why Apostle Paul is saying that we may have that spirit of wisdom and knowledge to know him better. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విశ్వాసుల పట్ల చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి నీ తెలుసుకునే నిమిత్తమై అని అంటున్నాడు. So our prayers should also be similar to that. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేయాలి. It has to be a yearning of our heart when we come to the Lord. Lord, help me to understand you. Help me to know you. ప్రభువా, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నిన్ను అర్థం చేసుకున్నటకు, నిన్ను ఎరుగుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని అడగాలి. So that is the first content of Paul's prayer towards the Ephesian church. ఎఫెసీ సంఘస్థుల పట్ల ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనలో మొదటి విషయంగా ఇది చూస్తున్నాం. That they may know him better. ఆయనను అధికమైనటువంటి ప్రమాణముల్లో పరిమాణంలో ఎరగాలని. And so that should be our prayer too. మన ప్రార్థన కూడా అట్లే ఉండాలి. And secondly, from verse 18 and 19, in these two verses, he talks about the riches, to comprehend or understand the riches in him. మరి రెండవ విషయానికి వచ్చినట్లయితే, మరి ఆయన యొక్క మహిమ ఐశ్వర్యాలని మనం గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాడు. And he mentions three different things there. అక్కడ మూడు విషయాలు చెప్తూ ఉంటున్నాడు. And very quickly I will close with these three things. The first one is the hope of his calling. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ మూడు విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి విషయం ఏంటంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటిదో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. The Greek word used there is elpis. ఎల్పిస్ అనే పదము గ్రీక్ భాషలో వాడబడింది. For the word hope, it means that looking forward to something with a confidence of fulfillment. అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నటువంటి విశ్వాసంతో ఎదురు చూచుట అని చెప్పొచ్చు నిరీక్షణ అంటే ఇక్కడ. And this hope, Jesus talked about it again. It's a hope. Jesus also is said to be the hope of our glory. He is the hope for us. యేసుక్రీస్తు వారే మన మహిమ నిరీక్షణ అయి ఉంటున్నాడని వాక్యాన్ని చదువుతున్నాం. You see that in Colossians chapter 1 verse 27. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27 దాన్ని చూస్తాం. Our hope is that Jesus will one day return back. In Titus 2:13 we see that. తీతు రాసిన పత్రిక 2:13 మనం చూస్తాం, ఒక రోజు క్రీస్తు తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. And in this hope, God is calling us into this hope. ఇటువంటి నిరీక్షణలోకి మనల్ని పిలుస్తున్నాడు. And we need to look forward for the fulfillment of it. వాటి ఆ యొక్క నిరీక్షణ యొక్క నెరవేర్పు నిమిత్తమై మనం ఎదురు చూస్తూ ఉండాలి. So when we come to pray, అది మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు we should come with hope that God will fulfill it. మరి దేవుడు ఆ యొక్క నిరీక్షణను నెరవేరుస్తాడు అన్నటువంటి నిరీక్షణతో ఆయన దగ్గరికి రావాలి. And secondly, రెండవదిగా he talks about the glorious riches, glory of his inheritance in the saints. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏదో మీరు తెలుసుకోవాలని అంటున్నాడు. Inheritance, when you talk about the word inheritance, ఈ స్వాస్థ్యము అని మనం ఆలోచన చేసినట్లయితే, that inheritance means carefully accumulated possession of somebody else. ఈ స్వాస్థ్యం అంటే ఏంటంటే ఎంతో జాగ్రత్తతో మరి భద్రపరచబడినటువంటి స్వాస్థ్యము, ఆస్తి అని అర్థం. It does not belong to us. అది మనకు చెందింది కాదు, కానీ మన గురించి somebody has worked hard and accumulated it. అంటే ఎవరో కష్టపడి మన కొరకే సమకూర్చి భద్రపరిచినటువంటి ఆస్తి. And then they give it to us. That is the inheritance. వారు అటువంటి దాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తారు. అది స్వాస్థ్యం అంటే. God also prepared an inheritance for us. ప్రభు మన కొరకే ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. And that inheritance, he says, is the inheritance in the saints. మరి ఆ యొక్క స్వాస్థ్యం ఏంటంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము అని అంటున్నాడు. And it's not an ordinary inheritance. అది ఆ సామాన్యమైనటువంటి స్వాస్థ్యం కాదు.
He says it's a glorious inheritance. అది మహిమ ఐశ్వర్యం అని అంటున్నాడు. It is a riches of his glory. మహిమ ఐశ్వర్యము అంటున్నాడు. So God, when we come for prayer, కాబట్టి ప్రార్థనకి మనం వచ్చినప్పుడు, especially when we come as a church together, సంఘంగా ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, remember we are coming as its inheritance. ఆయన స్వాస్థ్యంగా మనం వస్తున్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. God has put each other in that local church for our edification. మన యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై సంఘములో మనందరినీ కూడా ఒకరొకరుగా నేను పెట్టాడు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు క్షేమాభివృద్ధి పొందాలి అని. Whatever our talents are and whatever our shortcomings are, but still God has taught us to be put together so that we may know the riches of his inheritance among the saints. మరి మన యొక్క తలాంతులు ఏదైనా లేకపోతే మన యొక్క బలహీనతలు ఏమైనప్పటికీ పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మనం తెలుసుకోవాలని ఒక స్థానిక సంఘంలో అట్లు మనల్ని సమకూర్చాడు. So as we come to pray, కాబట్టి ప్రార్థన చేయడానికి మనం వస్తూ ఉండగా you have to keep this in mind. ఇది మన మనసులో పెట్టుకోవాలి. We are among the inheritance of God. కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యంగా మనం ఉంటున్నాం. And therefore we should look forward to learn more about God, about his inheritance among us. That should be our prayer. కాబట్టి ఒకరిలో ఒకరము ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యంతో మనం తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి. And that is the second thing that Paul mentions. పౌలు చెప్పినటువంటి రెండవ విషయంగా మనం చూస్తున్నాం. And lastly, he also mentions about in verse 19 the surpassing greatness of his power. 19వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. You see, the word here used is EIS, ace. ఏస్ అనే పదము వాడబడింది. It's a Greek word and it contains a sense of motion or coming into or towards. ఆ పదానికి అర్థం ఏంటంటే మన వైపుగా వస్తున్నటువంటిది అన్నటువంటి అర్థం వస్తుంది. And that is what he's talking about. The greatness of his power is towards us. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యము మన పట్ల ఎట్టిదో తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. So he's mentioned incomparably great. Two words he uses there. అక్కడ రెండు పదాలు వాడుతున్నాడు ఏంటంటే అపరిమితమైనటువంటి మహాత్యం అంటున్నాడు. So in Greek there are two words used for this. గ్రీక్ భాషలో రెండు పదాలు దీనికి వాడబడ్డాయి. First one is hyperbalo, which means to attain a great degree or to attain a certain state. గ్రీక్ భాషలో చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునే శక్తి అని చెప్పబడుతుంది. And exceeding that mark. మరి ఆ యొక్క గీత దాటి వెళ్ళే పరిస్థితి అని చెప్తుంది. And the second word that is used here for వాడబడింది ఏంటంటే megitos. మెగితోస్ అనే పదం వాడబడింది. Which means it's greatness, a quality that exceeds the standard of excellence. అంటే అర్థం ఏంటంటే ఓకే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క పరిపూర్ణతను మించి అన్నట్టుగా వస్తుంది అర్థం. Yeah, these two words pretty much mean the same, but what Paul does in this verse is using one word upon another to emphasize it even more about the power of God for us. కాబట్టి పౌలు రెండు పదాలు దాదాపు ఒకే అర్థాన్ని చెప్పుకుని ఒక పదం మీద మరొక పదాన్ని ఇంకా ఆయన పెట్టి చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన శక్తి యొక్క మన పట్ల ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యము ఇటుదో మనం గ్రహించాలని ఆయన కోరుతా ఉన్నాడు. And this is Paul's prayer for the Ephesians. ఎఫెసీయుల పట్ల పౌలు చేస్తున్నటువంటి ప్రార్థనది. Again, as we come together to pray, కాబట్టి మనం ప్రార్థన చేసే కొరకై సమావేశం అవుతుండగా
I know we'll have a long list of things that we want to pray for. అనేకమైనటువంటి విషయాల గురించి పట్టి మనం కలిగి ఉంటాం ప్రార్థన చేసేదానికి. And I'm pretty sure Ephesians also had a long list that they wanted to pray for. మరి ఎఫెసీలో కూడా వాళ్ళు ప్రార్థన చేసేదానికి పెద్ద పట్టిలే ఉన్నాయి. And Paul, knowing the kind of place that Ephesian church was established, knew there are a lot of specifically individual things that he can pray for. మరి ఆ ఎఫెసీలో కూడా అనేకమైనటువంటి విషయాలు చేయాలంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎన్నో పెద్ద పట్టినే ఉండొచ్చు. But Paul is mindful of the eternal things that God has in store for us. కాబట్టి పౌలైతే ఆ నిత్యమైనటువంటి సంగతులు మన కొరకు భద్రం చేయబడినటువంటి వాటి మీద ఆయన మనస్సు ఉంచుతున్నాడు. That's why he diverts or puts the gaze of Ephesians, points them to the eternal things of God. అందుకనే ఎఫెసీ సంఘస్థుల యొక్క దృష్టి ఆ యొక్క నిత్యమైనటువంటి విషయాల మీద మలుస్తున్నాడు. And when he prays, he puts them in his prayer and he shows that to us as we read these scriptures. వాటిని తన ప్రార్థనలో పెట్టి మనం చదువుతుండగా మనకు వాటిని తెలియజేస్తున్నాడు. So we have seen two major things tonight. కాబట్టి దాని సమయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. First one is how to pray. మొట్టమొదటిది ఎట్లా ప్రార్థన చేయాలి. And we have to pray without ceasing. మొట్టమొదటిది ఎడతెరపు లేకుండా ప్రార్థన చేయాలి. Giving thanks always. రెండోది కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. And thirdly, be specific about what you are asking for. మరి ఖచ్చితమైనటువంటి ప్రార్థనలు చేయాలి. And second part, we saw what to pray for. రెండోది ఏంటంటే దేని గురించి ప్రార్థన చేయాలి అని ఆలోచన చేసినప్పుడు. And we looked at that we should pray that we may know him better. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన అధికమైనటువంటి పరిమాణంలో మనం ఎరగాలని ప్రార్థన చేయాలి. We have seen that he is God of our Lord Jesus Christ and he is Father of glory. ఆయన యేసు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయినటువంటి దేవుడు అని చూసాం. అట్లాగే మహిమా స్వరూపి అయిన తండ్రి అని కూడా చూసాం. And secondly, we have to know him is the thing that we saw. And after that, we have seen that we should pray that we comprehend his riches among us. కాబట్టి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహాత్మ్యమేంటిదో తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. రెండవదిగా the hope of his calling. మూడవదిగా చూస్తే ఆయన యొక్క మనం పిలిచినటువంటి పిలుపు యొక్క నిరీక్షణ ఏంటిదో తెలుసుకోవాలని. And to know the glorious inheritance in his saints. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహాత్మ్యమేంటిదో తెలుసుకోవాలని. And to understand the greatness of his power. అంత మాత్రమే కాదు కానీ ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. May the Lord help us to keep this in mind as we enter a time of prayer. ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు విషయాలు మనం మనస్కరించి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సాయం చేయను కాక. May the Lord bless this word. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.